ప్రభుత్వ అప్పులపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు హరీష్ రావు. ఇక ఎఫ్ఆర్బీఎం రుణాలపై బట్టి కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు. మరోవైపు సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బట్టి. బీఆర్ఎస్ సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పులపై సభలో చర్చకు సిద్ధమని చెప్పారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పులను దాయకుండా అన్ని అంశాలపై సభలో చెప్పామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష? 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితుల గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు, ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తాం బరాబర్ అన్నారు, చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వాలు ఏడున్నాయి ఉద్యోగాలు యాడ తీసుకొచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము, అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకు ఏమైనా ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంది ఈ భూస్వాముల మనస్తత్వం? ఏంటా ఇబ్బంది? ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారు.